హాయ్ అండి, నేను ఎక్కడున్నానో చెప్పుకోండి. ఏం లేదండి, ఈట్ స్ట్రీట్కి వచ్చాము. వైజాగ్ కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట. అంటే ఇటువైపు ఎల్ఐసి బిల్డింగ్ కనబడుతుంది చూడండి, అదిగో ఎల్ఐసి బిల్డింగ్. ఆ వెనకత్తలే అనమాట. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే కాంప్లెక్స్ బ్యాక్ సైడేనండి. కొంచెం కాంప్లెక్స్లో దిగిన తర్వాత అలా వెనక్కి నడుచుకుని వస్తే ఇది 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కాంప్లెక్స్ ఎంత పొడవు ఉంటుందో అంత పొడవునా ఉంటాయండి. మనకి కనిపించని ఐటమ్ అంటూ ఏది ఉండదు, అన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మనం రెస్టారెంట్స్కి వెళ్ళామనుకోండి, బోల్డ్ అండ్ ట్యాక్స్ అవి పే చేయాలి. అదే ఇక్కడ ఇంకా ఇది స్ట్రీట్ ఫుడ్ కింద కదా లెక్క, ఏ ట్యాక్స్లో ఉండవు. చక్కగా దీని మీద 80 రూపీస్ ఉంది, 120 రూపీస్ ఉంది. అంటే అపోలో ఫిష్, కాస్ట్లీ ఫిష్ కూడా ఇక్కడ దొరుకుతుందన్నమాట. నిజంగా చాలా బాగున్నది, రీజనబుల్ రేట్లే. ఎందుకంటే చెప్పాను కదా, ఆల్రెడీ హోటల్కి వెళ్ళి మనం తిని ఆ ట్యాక్స్లతో సహా పే చేసే కన్నా నిజంగా ఇక్కడ చాలామందికి ఇది జీవనోపాధి అండి. వాళ్ళకైతే మాత్రం స్ట్రీట్ ఫుడ్ సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టుకుని ఇలా బిజినెస్ జరుగుతుందన్నమాట. సరే అయితే ఇదిగో గోళీ సోడాలు, వామ్మో ఇన్ని రకాల గోళీ సోడాలు ఎక్కడైనా చూసారా మీరు? ఈ మధ్యకాలంలో మళ్ళీ వస్తున్నాయి. మా చిన్నప్పుడు అయితే కనిపించేయండి, ఆ సోడా తాగేటప్పుడు గోళీ అడ్డుపడిపోతూ ఉండేది. గోళీ అడ్డుపడకుండా తాగడమే లక్ష్యంగా పెట్టుకునే వాళ్ళం ఒక్కొక్కసారి. ఇది మొత్తం కబాబ్స్ అండి, చికెన్ కబాబ్స్, అన్ని రకాల ఐటమ్స్, మంచూరియాలు, బిర్యానీలు, వామ్మో ఎన్ని ఉన్నాయో తెలుసండి. కన్ఫ్యూజ్ అన్నమాట, ఏం తినాలి, ఎలా మొదలు పెట్టాలి అన్నట్టే ఉండేది. చక్కగా అంటే పరోటాలు, రోటీలు, అవి కూడా, ఇంకా చికెన్ ఐటమ్స్ అని, సీ ఫుడ్ ఐటమ్స్ అని, అన్నిటితో పాటు రోటీస్ అని, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా బిర్యానీలు అయితే రకరకాల బిర్యానీలు కూడా కనిపించాయి. అన్నీ రీజనబుల్ రేట్లే. ఎలా ఉండేదంటే 150, 180, 200. పాట్ బిర్యానీ కూడా చూసాము, అదైతే 230 అనుకుంటా. కాకపోతే ఏంటంటే బయట వాళ్ళు తయారు చేసి 50% బయట తయారు చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత 50% మిగిలించేసి మనకి ఇస్తారనమాట. ఇంకా ఫ్రైడ్ రైస్లు చూడండి ఎన్ని ఉన్నాయో, వామ్మో చాలా ఉన్నాయండి. అబ్బా అవి చూస్తుంటుంటే. ఇక్కడ చూడండి, ఇదంతా ఏంటి అనుకుంటున్నారు? లస్సీ అంట, డ్రై ఫ్రూట్ లస్సీ. అమ్మో చాలా కలిపాడు అనమాట. కాకపోతే మేమైతే ఒక్కటే తీసుకున్నాం, కానీ వీడియో అవ్వలేదు. ఎందుకంటే అటువైపు నుంచి ఆల్రెడీ రెడీగా ఉందని చెప్పి చేసి ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మేము ఏం చేసామంటే చికెన్ పకోడీకి అని చెప్పేసి వచ్చాము. అయితే ఆల్రెడీ ఫ్రాన్స్ పకోడీ వేస్తున్నారు అనమాట ఈయన. సరే వీడియో తీసుకుంటానండి అని చెప్పేసి అంటే తీసుకోండి మేడం అనేసి అని అన్నారు. అది ఏం లేదు, పక్కన అన్నీ రెడీ చేసి ఉన్నాయి, మసాలాలు అన్నీ పట్టించేసి. ఆ తర్వాత వాటిల్లో అన్ని పౌడర్లు, గరం మసాలా, ధనియాల పొడి మళ్ళీ వేస్తున్నారనమాట. వేసి చక్కగా అది ఆయిల్లో వేయించి మన చేతికి ఇచ్చేస్తున్నారు. మీకు నోరు ఊరిపోతుందా? నాకైతే చాలా బాగా నోరు ఊరిపోయింది. ఆ తర్వాత మేము కూడా ఒక ప్లేట్ తీసుకున్నాము. అడుగుతున్నారు అన్నమాట, ఎప్పుడు వస్తుందండి ఇది వీడియో, ఏ ఛానల్ మీది అనేసానండి. నర్సరీ స్నేహ అండి పెట్టాను, కానీ ఇంకా మనకి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు అని కూడా బాధపడ్డాను. ఆయన కూడా చేసుకున్నారు పాపం. సరే ఇది అయిపోయింది కదా, రొయ్యల పకోడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైము చికెన్ పకోడీ అనమాట. అది మనం కూడా ఆర్డర్ పెట్టాము, ఒక ప్లేట్ చికెన్ పకోడీ కూడా. అంతా రెడీ అయిపోయి ఉంది. చక్కగా దాన్ని మనకి ఇదిగా ఇలాగే చక్కగా మన చేతికి అందించారనమాట. రెడీ అయిపోయింది, ఇప్పుడు వేస్తున్నారండి చికెన్ పకోడీ. చెప్పాను కదా పొడులన్నీ కలుపుతున్నారు అనేసానని. ఆల్రెడీ అది గార్నిష్ చేసి పక్కన పెట్టారు. మళ్ళీ ఎక్స్ట్రాగా స్పైసీగా కావాలి అన్నా సరే కొంచెం ఎక్కువ వేసి ఇవన్నీ వేసి చేస్తున్నారనమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. ఆల్రెడీ చెప్పాంగా 50% వాళ్ళు చేసి మన ఎదురుగుండా మిగిలిన 50% తయారు చేసి మన చేతికిస్తారనమాట. బాగుంది ఎలా అయితేనో. ఇవి ఉండడం వలన బాగా బద్ధకాలు వచ్చేసినాయండి, అది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లో తినే కన్నా కనీసం వీక్లీ వన్స్ ఇలా బయటకు వచ్చి తింటే భలే బాగుంటుంది కదా. ప్లస్ వీళ్ళ కూడా మనము కొంచెం ఏంటంటారు, హెల్ప్ చేసిన వాళ్ళం కూడా అవుతామండి. ఎందుకంటే ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా స్ట్రీట్ ఫుడ్, అందులోకి ఇన్ని ఐటమ్స్, ఆ చివరి నుంచి చివరికి కళ్ళు జిగేలమన్నాయి నాకైతే. ఏంటి ఇంత పెద్దదా ఈట్ స్ట్రీట్ అంటే ఎలా ఉంటుందని నేను విన్నాను, కానీ పక్కన రోటీలు వేసేస్తున్నాడు ఆయన. అవి కూడా చూపించాను మీకు. చక్కగా అప్పటికప్పుడే రోటీలు రెడీ చేసేసి వేసేస్తున్నారు. ఆ తర్వాత పక్కనేమో ఈ చికెన్ ఐటమ్స్, అదే
దాంట్లో వేయించేసి రోటీతో కలిపి ఇచ్చేస్తున్నారు అనమాట. సరే మన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి, మన చేతికి ఇచ్చేస్తారు, ఇంకా లాగించేయడమే. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మాకు ప్లేట్ ఎంత పడిందంటే 150 పడింది అనమాట చికెన్ పకోడీ. అదే ఫ్రాన్స్ అయితే 180 పడింది. చాలా బాగుంది, ఫ్రెష్. ఏంటంటే నిల్లవగా ఉన్నవి ఏమీ ఇచ్చేయట్లేదు వాళ్ళకంట. తెల్లవారుజామున 1 or 2 ఆ టైం అయితే అది తెల్లవారుజాము కాదు, మిడ్ నైట్ అనొచ్చేమో. ఇంకా తెల్లవారుజాము 5 ఆ టైంకి అయితే అసలు ఉండదటండి, అన్నీ అయిపోతాయంట. నిజంగా షాక్. నిజమేనండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా వాళ్ళు. కాంప్లెక్స్లో దిగేసిన తర్వాత బ్యాక్నే ఈట్ స్ట్రీట్ ఉందనేసి అంటే ఇక్కడ చాలా మనకి యూజ్ చక్కగా హ్యాపీగా ఇది యూట్యూబ్ తీసేసుకున్నాము, తినేసాము. అయితే నేను షవర్మా అనేసి అని ఇప్పుడు తెగ ట్రెండింగ్లో ఉంది కదా, అక్కడికి వచ్చాను అనమాట. భయ వీడియో తీసుకుంటానంటే తీసుకోండి అనేసి అని అన్నారు. ఎవరు వద్దంటారు పాపం, వీడియో తీసుకుంటున్నారు. షవర్మా అండి, ఇదంతా చికెన్ అంటండి. దాన్ని మొత్తం అంతా గార్నిష్ చేసేసి ఇలా ఒక పొల్లకు గుచ్చేసి ఇదిగో దాన్ని కైమా కింద కొట్టేస్తున్నారు అనమాట. అసలు మటన్ కైమా తిని ఉంటాం కానీ చికెన్ కైమా అనేది తినడం రేరు. ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, చాలా చిన్ని ముక్కలండి చక్కగా చేసేసి దాంట్లో ఆనియన్స్ వేసి కైమా కింద కొట్టేసి అవి ఎంత పలుచగా ఉన్నాయో తెలుసండి రోటీస్. అవి తీసుకుని వెనకతల జాలీలా ఉంది కదా, అందులోంచి హీట్ వస్తుంది అనమాట. ఆల్రెడీ షవర్మా ఆ హీట్ తోటే మగ్గుతుంది అనమాట, అదే ఉడుకుతుందని కూడా చెప్పొచ్చు, లేదంటే ఫ్రై అవుతుందని చెప్పొచ్చు. అయితే దానికి కూడా మళ్ళీ ఆ రోటీస్ని ఇలా అంటించారు. ఇదిగో చూస్తున్నారా, మళ్ళీ ఆనియన్స్ వేసారు, క్యాబేజ్ వేసారు, వేసి తెగ కచ్చా బెచ్చా చేసేసి పచ్చడి కింద. ఎలా ఉంటుందిరా బాబు, ఫస్ట్ టైం తినడం అనేసి అని అనుకున్నాను కానీ పర్వాలేదులేండి, బాగానే ఉంది. అంటే అంటున్నారు కదా అని చెప్పేసి తీసుకున్నాం. ఇదిగో రోటీలు తీసారా, వెనకతలు చెప్తున్నాను కదా వేడి వస్తుంది లోపలంతా. అదే వాళ్ళు బొగ్గులతో అవ్వచ్చు, దేనితోటో మంట వస్తుంది, దానికి జాలీ కింద పెట్టారు. ఇదిగో రోటీని కాలుస్తున్నారు అనమాట ఆ జాలీకేసి. ప్లస్ ఆ హీట్ వల్ల కూడా ఈ షవర్మా అనేది అది ఏంటంటారు వేగుతున్నట్లు కూడా చెప్పవచ్చు. బాగుంది, ఇలా నూనెలో అలా వేయించకుండా ఇలాగ ఈ టైప్ అనేది బాగుందన్నమాట. అంతేనండి. అదిగో అది కర్డ్ ఇంకా ఏవో చెప్పారండి, అది ఏంటనేది నాకు నిజంగానే తెలియదు. కర్డ్లో ఏదో మిక్స్ చేసామనేసి అని అన్నారు, అది నాకు అర్థం అవ్వలేదు కూడాను. ఆ తర్వాత ఇదిగో మనకి కైమా చేసిన ఈ చికెన్ అందులో వేసేసి రోల్స్ చుట్టేసి మా చేతికి అందించేశారు. నేను ఆ షవర్మా తినేటప్పుడు కూడా అంత గట్టిగా అది ఏంటంటారు కట్ అవ్వలేదు, అలా తింటూ ఉన్నాను, ఏదో మేకం వేసినట్టు అనిపించింది. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా అని చెప్పలేను కానీ బాగుందండి. నేను ఫస్ట్ టైం తినడం అనమాట షవర్మా అయితే. మీకు నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ప్లీజ్ కామెంట్ పెట్టండి మీరు కూడా ఇలా ఈట్ స్ట్రీట్కి వెళ్ళినట్లయితేనే. ఓకే, ఇప్పుడు మేకలా మేయడం స్టార్ట్ చేస్తానన్నమాట. అది చూడండి, ఫస్ట్ అయితే విరిగింది కానీ రెండోసారి ఇలా పెట్టుకుంటే అది విరగడం మానేసింది. మొత్తం అంతా నోట్లోకి వెళ్ళలేదు, నోరు పట్టదు, చాలా కష్టపడ్డాను అది మళ్ళీ అక్కడ కట్ చేయడానికి అన్నట్టు. ఇదిగో ఇది నా పరిస్థితి అనమాట. కానీ బాగుంది, చాలా స్మూత్గా స్పాంజ్ అనమాట, చాలా మెత్తగా ఉంది, టేస్ట్ కూడా బాగుంది. అంటే చికెన్ పీసులు ఏమీ లేకుండా కైమా తింటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట, టేస్ట్ బాగుంది. సరే, ఇంకా అవన్నీ తిన్న తర్వాత గోళీ సోడా తాగుదామని వచ్చానండి. అయితే అదిగో నాకు బ్లూ కలర్ అనమాట, ఇది తీసుకున్నాను. తర్వాత హనీ అంట, ఆరెంజ్ అంట, అబ్బా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. నేనైతే చాలా రోజులైంది, నాకు అలవాటు అయిపోయిందిలేండి గోళీ తగలకుండా గోళీ సోడా తాగడం అనేది. ఎందుకంటే చిన్నప్పుడైతే ఆ గోళీ అడ్డుపడిపోయేది, తాగలేకపోయాడు. ఒక్క సోడా తాగాలంటే గంట పట్టిది అనమాట. ఇక్కడ చూడండి పొలకాలట, ఆ పెద్దోడు నువ్వుని నేను తోసేవాడిని అనేసి అని చెప్పేసి మా విజయాన్ని నవ్వుకున్నాం. చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో గోళీ సోడాలో. కాకపోతే అన్నీ టేస్ట్ చేయలేము ఒకే రోజు, అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇదైతే కిళ్ళి అండి మనకి, కాదు కిళ్ళి కాదు, ఇది కూడా లస్సీయే. ఎదర కిళ్ళి కూడా చూశాను నేను, పాన్ షాపు. ఎన్ని రకాలు ఉన్నాయో, లస్సీలో ఇన్ని రకాలు ఉన్నట్లే పాన్ షాప్లో కూడా పాన్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో. చాలా అలసిపోయాము, లాస్ట్ ఈట్ స్ట్రీట్కి వచ్చి తినేసి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. పనిలో పని కదా అని చెప్పేసి ఇది కూడా కవర్ చేసేసాను. సాధ్యమైనంత వరకు చూపించాను అని అనుకుంటున్నాను. మరి ఇవేంటి పాను,
చెప్పాను కదండి, స్వీట్ పాను, హాట్ పాను. ఇక్కడైతే స్వీట్ పాన్ అని పెట్టారు, కానీ ఎన్ని రకాలు ఉంటాయి, ఏవేవో జెల్లీస్ ఉన్నాయి. అమ్మో, నిజంగా ఒక్కటన్నా టేస్ట్ చేయాలనిపించింది, కానీ ఎవరు లేరు. చాలాసేపు వెయిట్ చేసి ఇంకొచ్చాం. సరే, మన వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే